భారత్ లక్ష్యంగా చైనా, టర్కీలు పాకిస్తాన్తో చేతులు కలిపాయా? ఇస్లామాబాద్ కేంద్రంగా అంతులేని కుట్రలకు తెరలేపాయా? పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా చైనా, టర్కీ కీలక పాత్ర పోషిస్తున్నాయా? 60 గంటల పాటు పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాల్లో జరిగిన అసాధారణ పరిణామాలు అవునని అంటున్నాయి. ఆ 60 గంటల్లో చైనా, టర్కీకి చెందిన భారీ సైనిక రవాణా విమానాలు నూర్ఖాన్, మస్రూర్ ఎయిర్ బేస్లకు క్యూ కట్టాయి. ఆ విమానాలు పాకిస్తాన్కు ఏ ఆయుధాలను మోసుకొచ్చాయో అన్న ఉత్కంఠ పెరుగుతోంది. ఇదే సమయంలో ఇస్లామాబాద్ భారత్ లక్ష్యంగా ఫతా సిరీస్ క్షిపణి ప్రయోగానికి నోటం జారీ చేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇంతకు పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాల్లో అసలేం జరుగుతోంది? చైనా, టర్కీకి చెందిన మిలిటరీ రవాణా విమానాలు పాకిస్తాన్కు ఎందుకెళ్లాయి? ఈ పరిణామాలపైన భారత్ రియాక్షన్ ఏంటి? వాచ్ ఇట్. పాకిస్తాన్కు క్యూ కట్టిన చైనా, టర్కీ మిలిటరీ విమానాలు. నూర్ఖాన్, మస్రూర్ బేస్లకు సైనిక రవాణా విమానాలు. భారత్ లక్ష్యంగా చైనా, టర్కీ, పాకిస్తాన్ ఏకమయ్యాయా? భారత్లోని అమెరికా రాయబారి కశ్మీర్ పర్యటన, జమ్మూ కశ్మీర్ భారత్లో అంతర్భాగం అన్న సంచలన ప్రకటన వేళ పాకిస్తాన్లో ఏదో జరుగుతోంది. ఉగ్ర దేశంలోని అత్యంత కీలకమైన రావల్పిండి నూర్ఖాన్ వైమానిక స్థావరం, కరాచీలోని మస్రూర్ ఎయిర్ బేస్లలో 60 గంటల పాటు అసాధారణ సైనిక కదలికలు నమోదయ్యాయి. సాధారణంగా ఏ దేశపు ఎయిర్ బేస్లలో అయినా అంతర్జాతీయ విమానాల రాకపోకలు నిర్దిష్ట విరామాలతో సాగుతాయి. కానీ ఇక్కడ చైనా, టర్కీలకు చెందిన భారీ సైనిక రవాణా విమానాలు నిరంతరాయంగా ఒకదాని వెనుక మరొకటి ల్యాండ్ అవుతూ తిరిగి టేకాఫ్ అవుతూ అత్యంత రద్దీగా కనిపించినట్టే నివేదికలు తెలిపాయి. అంతర్జాతీయ ఏవియేషన్ ట్రాకింగ్ వర్గాలు, భారత ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ పరిణామాలను నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. ఇది కేవలం దౌత్యపరమైనవో లేక సాధారణ ద్వైపాక్షిక పర్యటనలకు సంబంధించిన వ్యవహారం కాదని యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన ఒక భారీ లాజిస్టికల్ ఆపరేషన్ తరహాలోనే ఈ కదలికలు ఉన్నాయని రక్షణ రంగ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మిలిటరీ విమానాల ద్వారా భారీ ఎత్తున రక్షణ సంబంధిత మెటీరియల్, క్లిష్టమైన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్, అధునాతన నిఘా పరికరాలు, కంబాట్ డ్రోన్లను పాకిస్తాన్కు చేరవేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆధునిక యుద్ధ తంత్రంలో డ్రోన్ల పాత్ర అత్యంత కీలకంగా మారిన నేపథ్యంలో చైనా, టర్కీ తయారు చేసిన అత్యాధునిక అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ ని పాక్ తన వద్ద నిల్వ చేసుకుంటోంది. అయితే ఈ వేగవంతమైన ఎయిర్లిఫ్ట్ వెనుక పాక్ సైనిక బలాన్ని త్వరితగతిన ఆధునీకరించే కుట్ర దాగి ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఈ అసాధారణ ఎయిర్లిఫ్ట్ కొనసాగుతుండగానే మరోవైపు క్షిపణి ప్రయోగానికి పాక్ సిద్ధపడింది. పాకిస్తాన్ తన స్వదేశీ ఫతా సిరీస్ గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ లేదా క్షిపణి ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తూ అధికారికంగా నోటం జారీ చేసింది. ఇలా ఒకవైపు చైనా, టర్కీల నుంచి భారీగా సైనిక సామగ్రిని దిగుమతి చేసుకుంటూనే మరోవైపు సరిహద్దులకు సమీపంలో క్షిపణి ప్రయోగాలను చేపట్టడం ముమ్మాటికి ఇండియాను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న కవ్వింపు చర్య అని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాలకు పునాదిగా మారిన మరో కీలక అంశం ఆగస్టు 7న కుదిరిన మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్. పాకిస్తాన్, టర్కీ, సౌదీ అరేబియాల మధ్య కుదిరిన ఈ ఒప్పందం అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ ముగ్గురిలో ఏ ఒక్క దేశంపై సాయుధ దాడి జరిగినా దానిని మిగిలిన దేశాలపై జరిగిన దాడిగానే పరిగణిస్తామన్నది ఈ ఒప్పందంలోని ప్రధాన నిబంధన. అధికారులు దీనిని రక్షణాత్మక చర్యగా అభివర్ణిస్తున్నప్పటికీ పాశ్చాత్య, ఆసియా రక్షణ విశ్లేషకులు దీనిని సరికొత్త ఇస్లామిక్ నాటోగా పేర్కొంటున్నారు. ఈ కూటమి భవిష్యత్తులో భారత భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఒక ఉమ్మడి శక్తిగా రూపాంతరం చెందే అవకాశాలున్నాయన్న కోణంలో లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఈ క్రమంలో టర్కీ పాత్ర ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తోంది. కొన్నేళ్లుగా పాకిస్తాన్కు టర్కీ ఒక ప్రధాన రక్షణ భాగస్వామిగా అవతరించింది. ముఖ్యంగా ఏరోస్పేస్, నేవల్ సిస్టమ్స్, డ్రోన్ టెక్నాలజీ రంగాల్లో ఇరు దేశాల బంధం బాగా బలపడింది. టర్కీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ ఖాన్ ప్రాజెక్టులో ఇప్పటికే దాదాపు 200 మంది పాకిస్తానీ ఏరోస్పేస్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు. పాకిస్తాన్ను అధికారికంగా ఈ ఫైటర్ జెట్ ప్రాజెక్టులోకి భాగస్వామిగా చేర్చుకునేందుకు ఎర్డోగన్ ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది. దీని ద్వారా అత్యాధునిక స్టెల్త్ సాంకేతికత సొంతం చేసుకుని భవిష్యత్తు గగనతల పోరులో భారత్కు సవాలు విసరాలని పాక్ ఎత్తుగడలు వేస్తోంది. ఇక్కడ పాకిస్తాన్కు దశాబ్దాలుగా మద్దతునిస్తున్న చైనా పాత్ర మరింత ఆందోళనకరంగా మారింది.
పాక్ వైమానిక దళానికి అవసరమైన యుద్ధ విమానాలు, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు, గగనతల నిఘా రాడార్లను చైనానే సమకూరుస్తోంది. ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ తమ ఏవియేషన్ ఇండస్ట్రీ నిపుణులు పాకిస్తాన్ సైన్యానికి క్షేత్రస్థాయిలో సాంకేతిక సహకారాన్ని అందించారని చైనా అధికారికంగానే అంగీకరించింది. భారత సరిహద్దులో నిత్యం ఉద్రిక్తతలు చెలరేగేలా పాకిస్తాన్ ఒక పావుగా వాడుకోవడమే బీజింగ్ దీర్ఘకాలిక వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి కశ్మీర్ అంశాన్ని నిరంతరం అంతర్జాతీయ వేదికలపై ప్రస్తావిస్తూ వివాదాస్పదం చేసే అజెండాతో పాకిస్తాన్, టర్కీ ఇప్పటికే ఒక్కటయ్యాయి. ఈ రెండు దేశాలకు బీజింగ్ తెర వెనుక మద్దతునిస్తోంది. తాజా పరిణామాలతో భారత్ను అన్ని రకాలుగా ఇరుకున పెట్టాలనే లక్ష్యంతోనే ఈ శక్తులన్నీ ఏకమవుతున్నాయా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మరోవైపు ఈ అసాధారణ ఎయిర్లిఫ్ట్, పాకిస్తాన్ క్షిపణి సన్నాహాల నేపథ్యంలో భారత నిఘా విభాగాలు, త్రివిధ దళాలు అత్యున్నత స్థాయి అప్రమత్తతను ప్రకటించాయి. పాక్ ఎయిర్ బేస్లలో ల్యాండ్ అయిన ప్రతి విమానం కదలికలను, వాటి ద్వారా వచ్చిన సైనిక పరికరాల తరలింపును భారత సైనిక నిఘా విభాగాలు శాటిలైట్ నెట్వర్క్ ద్వారా నిశ్చితంగా ట్రాక్ చేస్తున్నాయి. పశ్చిమ సరిహద్దు వెంబడి ఉన్న ఇండియన్ ఎయిర్ బేస్లు, రాడార్ కేంద్రాలను హై అలర్టులో ఉంచడమే కాకుండా ఏ దుస్సాహసం జరిగినా తక్షణమే సమర్థవంతంగా తిప్పికొట్టేలా ఎయిర్ డిఫెన్స్ బలగాలు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి ఎన్ని దేశాలు ఏకమైన భారత్ను టచ్ చేసే సీన్ ఉండదు. ఎందుకంటే భారత రక్షణ వ్యవస్థ గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉంది. సరిహద్దులను శత్రు దుర్భేద్యంగా మార్చేందుకు రష్యా నుంచి సమకూర్చుకున్న అత్యాధునిక S-400 ట్రయంఫ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు భారత ఆకాశానికి తిరుగులేని రక్షణ కవచంగా నిలుస్తున్నాయి. వీటికి తోడు రాఫెల్ యుద్ధ విమానాలు, స్వదేశీ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిస్సైళ్లు, ఆకాశ క్షిపణి వ్యవస్థలు శత్రువుల ఎలాంటి క్షిపణి దాడినైనా, ఎంతటి అధునాతన డ్రోన్ దాడులనైనా సెకన్ల వ్యవధిలోనే గగనతలంలోనే నేలమట్టం చేసి అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గత ఏడాది ఆపరేషన్ సింధూర్లో వచ్చిన రిజల్టే ఇందుకు ఉదాహరణ. సింధూర్ నాటి పరాజయాన్ని గుర్తుంచుకునే పాకిస్తాన్ సైతం చైనా, టర్కీ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకుంటోంది. కానీ ఎన్ని శక్తులు చేతులు కలిపినా, తెర వెనుక ఎన్ని ఆయుధాలు పోగు చేసినా సరిహద్దులో రక్షణ కవచాన్ని ఛేదించి భారత భూభాగాన్ని టచ్ చేయడం అసాధ్యం. ఏకకాలంలో బహుళ సరిహద్దుల్లో ఎదురయ్యే ఎలాంటి సంయుక్త ముప్పునైనా ఎదుర్కొని శత్రువులకు దిమ్మ తిరిగే రీతిలో సమాధానం చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది.